హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈ రోజు పద్మాస్ కిచెన్ సుమతీస్ కిచెన్ నుంచి వాళ్ళు చేయబోయే స్నాక్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసింది. మరి సుమతి డీడీ కాలనీ ఫ్రెండ్స్ తో కలిసి ఏం చేయబోతుందో చూద్దామా? వచ్చేసేయండి. మరి రెడీగా కూర్చున్నారే చక్కగా. మీరు మీ ఇంట్లో తయారు చేసే స్నాక్స్ చూపించడానికి పద్మాస్ కిచెన్ మీ ఇంటికే వచ్చేసింది ఈ రోజు. అమెరికా వెళ్తుంటే ఇలా స్నాక్స్ చేయటము, వాళ్ళ కోసం పచ్చళ్ళు పొడ్డు చేయడము తీసుకెళ్ళడం ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మరి సుమతి 4 రోజులు అమెరికా వెళ్ళిపోతుంది. అప్పుడు మేము వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వలేకపోయినా ఈ రోజు ఆడుతూ పాడుతూ స్నాక్స్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని షూట్ చేసి మీ అందరికి చూపించాలనుకుంటున్నాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సుమతి ఏం చేయబోతుందో చూసేద్దామా? సుమతి ఫస్ట్ ఏం చేస్తున్నావు చెప్పు. చేగోడీలు చేస్తున్నా ఇప్పుడు నేను. ఓకే, చేగోడీలకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. కేజీ బియ్యం పిండి, 1 కేజీ బియ్యం పిండి, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఈ మూడింటిని మనం మొదలు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుందాం. బరకగా ఉండొద్దు, మెత్తగా చేసుకోవాలి. మనం చేగోడి చేసేటప్పుడు స్మూత్ గా రావాలంటే మెత్తగా చేసుకోవాలి. తర్వాత మనం కిలో పిండి తీసుకున్నాం కదా, 1/2 కిలో నువ్వులు మంచిగా ఇసుక లేకుండా తట్టి గాలి. ఇంకా వేయించుడదు ఏం లేదు. పచ్చి ఓకే. ఇప్పుడు 1 స్పూన్ వామ, సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత. నేను ఇప్పుడు కిలోకి దీంతో ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. మనం కలుపుకొని చూసుకున్న తర్వాత టేస్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయితే ప్రాబ్లం. తీసుకొని కారం, పొడి కారమే, పొడి కారం. మా మనమరాలు పెట్టిన రింగ్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ షాపుల్లోకి వెళ్ళి అలా కొనుక్కుంటే మనం స్వయంగా చేసుకుంటే భలే హ్యాపీగా. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో తెలియదు, మనకు తెలియదు. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు అనుకుంటా. ఆయిల్ పట్టదు అసలు. చేతికి ఆయిల్ ఉండదు. బై అవుట్ సైడ్ అంటే దాంట్లో ఆయిల్ చాలా ఉంటుంది. సో అన్ని ముందు పొడిగానే అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలపాలి. చపాతీ పిండిలా కలపాలా? ఇంకా చపాతీ పిండి కొంచెం టైట్ గానే ఉండాలి. సుమతి బాగా కుదిరితే ఇంతమంది ఆంటీలు కలిసి చేశారని చెప్పొచ్చు మీ అమ్మాయికి, మీ మనవరాలకి. లేదు, ఆమె ఎట్లయినా సక్సెస్ అయ్యే తీసుకువెళ్తుంది. సో టేస్ట్గానే వస్తాయి, అంత ప్రేమగా వస్తాయి. పిండి ఇలా కలిపేసుకోవాలి మొత్తము. మెత్తగా ఉండదు, చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. చాలా లూజ్ అయితే మళ్ళీ రావు. ఓకే, కొంచెం పైన ఆయిల్ వేసుకుంటే మనం ఎవ్రీ టైం ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం రాదు. ఓకే, పైన కొంచెం ఆయిల్ వేసి కలపాలి. ఇట్లా సుజాత చేతి మీద చేసింది. ఒక ప్లేట్ తీసుకుంటే మీకు ఈజీ అయితే. ఇంట్లో చేసుకునేవాడు, కొనేవాడు కాదు. గ్లాస్ కూడా కాదు. ఒకసారి కుట్టడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఉంటేనే చేయగలుగుతాం. మామూలుగా బౌలలో పోసి పిండి అయితే ఈజీ. దీనికి ఏంటో చెగోడీలకు మాత్రం మౌల్డ్ రాలా కదా. ఇలా చెగోడీలన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరనిచ్చి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వెంటనే చేస్తే కనుక అవి విడిపోతాయి. ఇట్లా రెడీ చేసుకున్న చెగోడీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేయాలి. మొత్తం వాడిని నిండుగా వేయాలి. అలా అని మరీ క్రౌడెడ్గా కూడా వేయకూడదు.
ఓ పప్పు చెక్కలకు కూడా మనం జీలకర్ర మ్మ్. ధనియాలు వెల్లుల్లి మ్మ్. కలిపి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత దీంట్లో మనం సాల్ట్ మ్మ్. ఇది కూడా కేజీ తీసుకున్నా నేను. మ్మ్. కేజీ 3 స్పూన్స్ సుమతి, ఇది కడిగి ఆరబెట్టుకున్న బియ్యమా లేకపోతే పొడి బియ్యమే పొడి చేశారా? పొడి బియ్యమే ఓకే. రెడీ చేసిన. మ్మ్. ఇవి కారం వేసిన కదా మ్మ్. నువ్వులు కిలోకి ఒక పావు కిలో నువ్వులు. ఓకే. పచ్చి మ్మ్. నువ్వులు కడిగి జాలిచ్చిన మ్మ్. ఈ పల్లీలు వేయించి పొట్టు తీసి మ్మ్. పలుకులు చేసిన వీటిని కొంచెం మరిగే నీళ్ళల్లో వేసి తీసిన. ఓహో, కొంచెం మెత్తగా ఉండడానికి. ఓకే. బాగా మరిగిన నీళ్ళల్లో వేసి తీసిన. ఎందుకంటే మనం అవును, కొంచెం సాఫ్ట్ గా ఉన్నాయి. నూనె లేగానే ఉడిపోతుంది, నూనె లేగానే ఉడిపోతాయి. అందుకని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి తీసినది. ఇది నాకు కొత్త కొత్త టిప్. కొత్త. ఇది వేస్తే ఏంటంటే ఉడుకు పల్లీలు. అవునా? కొత్త టిప్. అవును. తర్వాత మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ఏమేమి ఉన్నాయో మళ్ళీ ఒకసారి చెప్పు. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి కదా. గ్రీన్ చిల్లీస్ కారం వేసినాం కదా, ఇష్టం అది. మనం గ్రీన్ చిల్లీస్ తో కూడా చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ చేసింది ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. ఎండుకారం ఉంటే ఇన్ని రోజులైనా వేసుకుంటాం. కరివేపాకు చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర. మనం దీంట్లో ఉంటే ఉల్లి పరక కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే. స్ప్రింగ్ ఆనియన్. ఇంతే. ఇంకా దీన్నంతా దీంట్లో వాము దీంట్లో వాము అవసరం లేదు. కలిపేసుకొని టేస్ట్ చూసుకొని చూడండి టేస్ట్. కొంచెం ఉప్పు పడుతుందేమో అనిపిస్తుంది. కొంచెం అయితే ఎక్కువ అయిపోతుంది. చాలా కొంచెం. అంటే మీరు కూడా చూడండి ఒకసారి. కొంచెం అయింది. కారం టేస్ట్ టేస్ట్ వస్తుంది. చూసిన వాళ్ళు ఈసారి చాలా బాగా వస్తాయి. ఇంతమంది టేస్ట్ చూసినప్పాలా? అదే అంటున్నా. ఎప్పుడు ఒకదాన్ని చేసేది కదా, బాగుంటే క్రెడిట్ అందరికీ ఇవ్వాలి నువ్వు. అందరికి మా మనవరాలు చెప్తా అమ్మమ్మలు అందరు కలిసి చేసినాయి. ఓకే. ఓకే. ఎప్పుడు నీకు సుజాత ఒక్కదాంతో కలిపి చేసుకోవడం అలవాటు, ఇవాళ ఇంకో ఇద్దరు యాడ్ అయ్యాయి. అట్లా కొద్ది కొద్దిగా కలుపుకోవాలా సుజాత? కొంచెం కొంచెం కలుపుకుంటే మొత్తం ఆరిపోకుండా ఉంటుంది. మెత్తగా అయిపోకుండా ఉంటది అంటారు. ఉమ్. కొంచెం కొంచెం ఫాస్ట్ కలుపుకొని చేసేసుకోవచ్చు. నానితే లేటుగా కాలుతాయి, ఉమ్. అప్పుడే కలిపిన దానికి ఫాస్ట్ కాలుతుంది. ఓకే. కాలడం కొంచెం లేటు, దీనికి రెస్టింగ్ టైం ఏమి ఉండదా? ఏముండదు, వెంట వెంట చేయాలి. వెంటనే మనం చేసుకోవచ్చు. పప్పు చెక్కలు బాగా రావాలంటే పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నూనె బాండి పెట్టుకున్నాం స్టవ్ మీద. పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఇట్లా పీసెస్ తీసుకొని రౌండ్ గోల్ చేసుకోవాలి. చేసుకుని దీంట్లో పెట్టి ఓకే. కింద పైన కూడా కవర్ పెట్టాలి. కవర్ పెట్టేసి ప్రెస్ చేయండి ఒకసారి. ఇవన్నీ ఇలా చేసుకొని మంచి రెడ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. పద్మ బాగా ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేయడం పద్మకి అప్పుడు చెప్తే అయిపోతుంది. మనం వేరే పని చేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోల్ చేసుకుంటే నీట్ వస్తుంది. పగులు లేకుండా షేప్ మంచిగా. ఇలా పప్పు చెక్కలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బాండీలో పట్టేయన్ని ఎన్ని పడితే చూసుకొని వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత వేస్తేనే ఇవి బాగా వస్తాయి కదా, లేకపోతే నూనె మెత్తగా వస్తాయి. వస్తే నూనె పడుతుంది.
పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ ఉందమ్మా. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు సుమతి వాళ్ళ ఇంట్లో పల్లి చెక్కలు, చెగోడీలు డీడీ కాలనీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తుంటే ఇలా వీడియో చేసి పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా స్నాక్స్ ఒక్కరు చేయడం చాలా కష్టం, అందరూ కలిసి చేస్తుంటే చేసినట్టే అనిపించలేదు. ఇప్పుడు మీ అమ్మాయిలు చూసి టేస్ట్ చేసి ఇన్ని రకాల షేపులు, ఇన్ని రకాల సైజులు ఉన్నాయని చెప్తే చెప్పండి. ఎంతమంది ఆంటీలు ప్రేమతో చేసిన మా మనవరాలు అమ్మమ్మలంతా కలిసి చేసిన ప్రేమతో స్నాక్స్, ప్రేమతో కూడిన స్నాక్స్. ఓకే, ఎలా చేసిన టేస్ట్ అయితే అదిరే. థ్యాంక్ యూ. ఇవాళ అనుకున్నట్టు అయింది, మంచిగా ఫ్రెండ్స్ సహకారంతో, మీ అందరి సహకారంతో తొందరగా ఫాస్ట్గా అలసట లేకుండా చేశాను. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికి. మాకు కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేసేటప్పుడు చూడడం వల్ల చాలా టిప్స్ తెలిసినాయి. స్నాక్స్ చేయడం ఎలా అయినా కొంచెం కష్టమైన పని, నలుగురు కలిస్తేనే బాగా అవుతాయి. స్నాక్స్ చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. నలుగురం కలిసి చేసినాం కదా, నేను ఒక్కదాన్ని చేస్తే ఇంకా చాలా డబుల్ టైం పడుతుంది. నలుగురం కలిసిన టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. అందరం చేసినాం కాబట్టి చాలా బాగుంది. వెరీ వెరీ టేస్టీ, వెరీ క్రంచీ అండ్ ఆయిల్ లేదు అసలు. సూపర్, క్యా బాత్ హై. చాయ్ కే సాత్ అందరం కదా, స్నేహితులం అందరం, మిత్ర బృందం అందరం కలిసి చేసినాం కదా. చాయ్ కే సాత్ స్వాదిష్ట చెగోడి. ఓకే, థ్యాంక్ యూ అందరికి. మరి इस मामले में एक गाना लक्ष्मी, चाय पे गाना. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది, అందరూ కలిసి స్నాక్స్ చేస్తే టైముతో పని ఏమున్నది, అలసట అసలే లేదు. शायद मेरी शादी का ख्याल दिल में आया है, इसीलिए सुमति ने हमें चाय पे बुलाया है. चाय वाह वाह के वाह साथ वाह वाह. కాదు, సంక్రాంతి టైంలో నేను చక్కెర చేస్తుంది అనుకున్నా, కానీ ఆ టైంలో ఈ కరోనా పుణ్యం అంటూ అసలు కుదరలేదు. ఎంతసేపు వైఫైలో అంటారు దేనికైనా దూరంగా వైఫైలో చేసా. ఇట్లా కలిసి ప్రత్యక్షంగా అందరూ ఒక చోట ఉండి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం చెప్పాలంటే. ఇదే ఫస్ట్ వీడియో నాది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసిన దీంట్లో నాకు చాలా ట్రిక్స్ తెలిసినాయి. సో ఐ కెన్ ప్రిపేర్. ఫస్ట్ టైం ఇదే కారపిల్లలు, చెగోడీలు చేస్తారు, కానీ ఒక్కొక్కరు చేతికి ఒక్కోలా కుదురుతాయి. ఏమంటే దీంట్లో ఆయిల్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఏమంటే దీంట్లో ఆయిల్ లేదు. చాయ్ కూడా చాలా బాగుంటుంది. వెరీ అంటే ఫ్రెష్ అయిపోయింది, మైండ్ ఫ్రెష్ అయిపోయింది విత్ ఫ్రెష్ మెమరీస్. చాలా బాగున్నాయి. ఓకే, బాగా చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా ఉంటాయి కదా, ఇంకా చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా ఉంటాయి. సుజాత, నీకు చెగోడీ చేయడం అలవాటు ఉందా ఇంతకు ముందు? ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్ టైమా? అట్లా అనిపించలే మీకు? ఓపిక్గా వచ్చి తన ఆఫీస్ టైం అంతా పని చేసుకొని వచ్చి పర్మిషన్ అడిగి వచ్చి మాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వాల్యుబుల్ టైం మాకు ఇచ్చిండ్రు, చాలా థ్యాంక్స్. నాకు ఇలా ఫ్రెండ్స్ తో కలిసి ఇలా స్నాక్స్ వీడియో చేయాలని ఎప్పటి నుంచో కోరిక. హడావిడిలో అయినా ఇలాంటి వీడియో చేయడానికి అవకాశం ఇచ్చావు సుమతి. అలాగే డీడీ కాలనీ వాళ్ళందరూ ఎప్పుడు ఏదైనా పని అంటే ఇలా కలిసి బలి చేసుకుంటారు. సో మీ టీంలో నన్ను కూడా ఒక పార్ట్ చేసుకుని ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా వచ్చి మా డీడీ కాలనీ ఉంటే మేము ఇంకా హ్యాపీగా. నేను ఎక్కడున్నా, ఎక్కడంటే అక్కడికి వస్తా. చేసిన స్నాక్స్ ఎలా ఉన్నాయో ఇంటికి వెళ్ళి సార్ అందరికి టేస్ట్ చేయించాలి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి చేశారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. After 3 months we will meet. Yes. Bon voyage, happy bon voyage. Happy.